ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అయినా ఈ ఇంట్లో ఎవ్వరికి ఇష్టం లేని సంబంధం నువ్వు మాత్రం ఎలా చేసావమ్మా? ఓహో, ఇష్టం లేకుండా పెళ్లి చేయడం తప్పంటారా? తప్పు కదా. తను ఈ ఇంటి కోడలవ్వడం ఈ ఇంట్లో వాళ్ళకెవ్వరికి ఇష్టం లేదు. ఇదే మాట అండి. ఆది విషయంలో కూడా నేను చెప్పాను, మీరు విన్నారా? ఈ గుండమని భార్యగా చేసుకోవటం వాడికి కానీ దీని ఇంటి కోడలుగా చేసుకోవటం నాకు కూడా ఇష్టం లేదు అని, ఇది మనకొద్దు అని చెప్పి నెత్తి నోరు బాదుకొని చెప్పాం కదండి. మీరు వినిపించుకున్నారా? వినిపించుకోలేదే. అదృష్టవంతురాలని చెప్పి ఇష్టం లేదు అని చెప్తున్నా నా నెత్తి మీద తీసుకొచ్చి పెట్టలేదా మీరు? వీళ్ళిద్దరికి పెళ్లి జరిపించలేదా? ఏంటే ఏమన్నావే? చూడవే ఈ పిల్ల మొహం చూసి చెప్పవే. గుండమ్మకి వైష్ణవికి పోలికేంటే? గుండమ్మ నా కోడలని 100 మందికి చెప్పడానికి గర్వపడతానే. ఎందుకంటే తన వ్యక్తిత్వం అలాంటిదే. మరి ఈ పిల్ల వ్యక్తిత్వం ఏంటే? బావా, నా కూతురు తప్పు చేసి ఉండొచ్చు గాని చెడ్డది మాత్రం కాదు. నేను అబ్బాయిని మనస్ఫూర్తిగా ప్రేమించాను మావయ్య. నేను తన భార్యనవ్వాలి, ఈ ఇంటి కోడలవ్వాలన్న ఇంటెన్షన్ తప్ప నాకు ఎలాంటి దురుద్దేశాలు లేవు. దయచేసి నేను ఇప్పటి వరకు చేసిన తప్పుల్ని పెద్ద మనసు చేసుకుని క్షమించండి మావయ్య. అది తెలుసో తెలియకో తొందరపాటులో చేసిన చిన్న చిన్న తప్పుల వల్ల దాన్ని మనం అందరం వద్దనుకుని డిసైడ్ అయిపోయాం. కాని అభయ్ మాత్రం దాన్ని మనసులో నుంచి తీసేయలేకపోయాడు. కాదేమో మీరే అడగండి. ఆదికి గుండమ్మకి ఇష్టం లేదని చెప్పినా మీరు పెళ్లి చేశారు. కాని నా చిన్న కొడుకి మాత్రం ఇష్టపడిన అమ్మాయితోనే పెళ్లి చేశాను. నేను చేసింది తప్పని నేను అనుకోవటం లేదండి. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా పెళ్ళైపోయింది. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వీళ్ళిద్దరూ భార్యాభర్తలు. మావయ్య, మమ్మల్ని ఆశీర్వదించండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.